అయితే ఇంకో వార్త కూడా ఏమొస్తుందంటే రమావత్ మధు ఉమ్. ఈ మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెల్ని పెళ్లి అది చేసుకోబోతున్నాడు. 100% నిజమా? నిజం, 100% కాదు. మీరు 100% అంటున్నారు కదా. మొన్న ఎవరో ఒక టీవీ యాంకర్ అడిగితే ఉమ్. నాకు కోపం వస్తుంది, అది తప్పుడు వార్తలు మాట్లాడకండి అంటుంది. నిజమా? నిజం కాదు, నిజమే, 100% నిజము. నాకు కూడా చెప్పింది కూడా, అరే ముందు కొన్ని నీకు ఒక 5,000 ఇస్తారా, రేపు ఎల్లుండి బట్టలు తీసుకొని నాకు 5,000 కూడా ఇస్తా అని అన్నాడు. దేనికి? బట్టలు తీసుకో, మంగ్లీ వాళ్ళ ఎంగేజ్మెంట్ పోదామని. మంగ్లీ వాళ్ళ చెల్లెకు ఈయనకు ఆయనకు మంగ్లీ వాళ్ళ చెల్లెకు ఎంగేజ్మెంట్ ఉంది, పైసలు ఇస్తా, బట్టలు తీసుకో కూడా అన్నాడు. ఈ మాట అన్నాడు కూడా మధు అన్నాడు, రమావత్ మధు అన్నాడు ఈ మాట. అంటే వీళ్ళ మధ్యలో ఇవి నడిచినాయి, అన్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నా. పెళ్లి దాకా కూడా పోయినాయి, ఎంగేజ్మెంట్ కూడా వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కానీ ఇప్పుడు మొత్తం నటిస్తుంది మేడం, మొత్తం నటిస్తుంది. అంటే కేవలము ఆమె తప్పించుకోవడానికి చేస్తుంది, తప్పించుకోవడానికి ప్రయత్నమే చేస్తుంది. మరి మధు కూడా ఈ మీడియా ముందుకు వచ్చి ఆమెకు సంబంధమే లేదు, ఆమె లాగకండి అని చెప్తున్నాడు కదా. అలా ఏం లేదు, అది లాగకండి అంటే ఫోన్ అయితే మనం ఇద్దరం అబద్ధం మాట్లాడతాం, కానీ ఫోన్ అయితే అబద్ధం మాట్లాడదు కదా. దానికి ట్రాక్ చేస్తే ఎవరు మాట్లాడి ఎంత టైం అనేది మొత్తం వస్తుంది. ఆ టైమింగ్ కూడా నేను చెప్తా,